ఇప్పుడు మీరు సినిమా రైటర్‌గా టర్న్ అయింది ఎప్పుడు సార్ అది? ఎప్పటి నుంచి సినిమా రైటర్‌గా టర్న్ అయ్యి చేసింది? సినిమాలకు సంబంధించి పని చేయటం? అంటే గుణశేఖర్ గారు పరిచయంతో నేను సినిమా రైటర్‌గా మారాను. హ్మ్. నేను జ్యోతిచిత్రలో మీకు చెప్పినట్టు 87 నవంబర్‌లో జాయిన్ అయ్యాను. హ్మ్. 93లో విజయవాడ నుంచి నన్ను హైదరాబాద్ ట్రాన్స్‌ఫర్ చేశారు. నన్నే కదా! జ్యోతిచిత్ర ఎడిటోరియల్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని. హ్మ్. అంటే అప్పుడు మద్రాస్ నుంచి తెలుగు సినిమా పరిశ్రమ మొత్తం హైదరాబాద్ హైదరాబాద్. షిఫ్ట్ అయింది. సో మేము ఇంకా మీ ఇండస్ట్రీకి దగ్గరగా ఉండాలనే ఉద్దేశంతో మమ్మల్ని విజయవాడ నుంచి హైదరాబాద్ ట్రాన్స్‌ఫర్ చేశారు. ట్రాన్స్‌ఫర్ చేసిన నేను వచ్చిన కొత్తలోనే గుణశేఖర్ గారు అమీర్పేట సెంటర్‌లో కలిసారాయన. హ్మ్. అంతకుముందు నాకు ఆయన విజయవాడ లాటరీ షూటింగ్ వచ్చినప్పుడు పరిచయం. సో ఆయన నన్ను గుర్తుపట్టి ఆ తర్వాత సాయంత్రం ఇంటికి రమ్మని హుహు. ఇంటికి ఇన్వైట్ చేశారు. పంజాగుట్ట దగ్గర ఆయన ఇల్లు. వెళ్తే మాటల మధ్యలో నేను ఇలా ఎదురొక విపంచ్ అనే పేరుతో నవల రాసామని చెప్పాను. అంటే ఆయన కూడా కథలు రాసేవాళ్ళట. ఆయన పంపించిన కథల పోటీకి నా కథలు సెలెక్ట్ అయ్యి ఆయన కథలు రిజెక్ట్ అయిన సంఘటనలు 1, 2 ఉన్నాయంట. హుహు. అందులో ఎవడు వీడు అని ఫాలో అయ్యాడంట ఆయన. ఓహో! నేను మీకు ఇందాక చెప్పిన స్వర్గానికి ఎగిరిపోయే నవల కాపీ ఆయన దగ్గర ఉంది. ఆయన ఓహో! లైబ్రరీలో తీసుకొచ్చి చూపించారు నాకు. సో మిమ్మల్ని ఫాలో అయ్యేవాడిని. మీలాంటి వాళ్ళు ఇండస్ట్రీలోకి వస్తే బాగుంటుంది అని. అప్పటి నుంచి ఆయనతో బాగా సాన్నిహిత్యం పెరిగింది. సరదాగా ఆయనతో పాటు సొగచూడతనమా డిస్కషన్స్ పార్టిసిపేట్ చేయడం. అంటే అజయ్ శాంతి గారు అని డైలాగ్ రైటరు. స్క్రిప్ట్ మొత్తం రాసింది గుణశేఖర్ గారు. హ్మ్. బట్ ఆ స్క్రిప్ట్ నాకు ఇచ్చి ఇందులోంచి ఏమేమి తీసేయచ్చు, లేక ఇందులో ఏమి మార్చొచ్చు ఇలాంటివన్నీ అడిగేవాళ్ళు. అభిప్రాయం. అలా చెప్పేవాడిని. తర్వాత రామాయణం ప్లాన్ చేసినప్పుడు కూడా నెక్స్ట్ సినిమాకి నన్ను యాక్చువల్గా రైటర్గా ఇంట్రడ్యూస్ చేస్తామన్నారు. హ్మ్. ఏవో 2, 3 ప్రపోజల్స్ వచ్చాయి. ఆయనకున్నాయి. రాజేంద్ర ప్రసాద్ గారి హీరోగా ఎంఎస్ రెడ్డి గారు ప్రొడ్యూసరు. హ్మ్. ఒక 5 రోజుల పెళ్లి మీద ఒక మంచి కథ రాశారు ఆయన. రాసి దానికి డైలాగ్ రైటరు అనౌన్స్ చేస్తా ఉన్నారు. ఇలాగ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఆయనకి రామాయణం చేస్తే ఎలా ఉంటుందని ఆలోచన వచ్చింది పిల్లలతో. దాని మీద ఆయన క్యారీ అయ్యారు. అప్పుడు రామాయణం సంబంధించిన చాలా బుక్స్ ఆయనకి ఇచ్చి వాటిలో పార్టిసిపేట్ చేసి అలా ఉండేవాడిని నేను. హ్మ్. అలా ఆయనతో పాటు ఆయన చేసే సినిమాల గురించి నాతో మాట్లాడుతుండేవాళ్ళు. అలాగే అప్పుడు హాలీవుడ్ సినిమాలన్నీ లేజర్ డిస్క్లు వచ్చేవి. హ్మ్. అంటే డీవీడీ ఐ మీన్ సీడీలు, ఈ వీడియో క్యాసెట్లు కాకుండా లేజర్ డిస్క్లు వచ్చేవి చాలా పెద్దవి. హుహు. సో వాటిలో ఏంటంటే ఒక్కోసారి సినిమాతో పాటు డైరెక్టర్ కామెంటరీ ఉండేది. హుహు. ఈ సినిమా చేసినప్పుడు మేకింగ్ ఎక్స్పీరియన్స్‌లో ఈ షాట్ ఎందుకు పెట్టాం, ఈ సౌండ్ డిజైనింగ్ ఎందుకు చేసాం అని డైరెక్టర్ కామెంటరీ ఉండేది. ఓహో! సో ఇలాంటివన్నీ గుణశేఖర్ గారి ఇంట్లో కూర్చుని, ఆఫీస్‌లో కూర్చుని సినిమాలని చూస్తూ, సినిమాల గురించి తెలుసుకుంటూ ఉండేవాడిని. ఆయన కూడా ఏంటంటే చాలా సెన్సిటివ్, చాలా విపరీతమైన బుక్ లవర్. హ్మ్. ఆయన ఎవరితో కలిసే వ్యక్తి కాదు. చాలా లిమిటెడ్ సర్కిల్‌లోనే ఉంటాడు ఆయన. గుణశేఖర్. అలా అనుకోకుండా ఏంటంటే పుస్తకాలు, సినిమాల మీద ఉన్న ఇష్టం వల్ల నేను ఆయనతో పాటు కొంచెం సన్నిహితం అయ్యాను. హ్మ్. అలా ఆయనతో పాటు ట్రావెల్ అయిన తర్వాత ఒక్కడి తర్వాత ఆయన జాబ్ మానేసి వచ్చేయమన్నారు. హ్మ్. సో అలాగా 2003 ఒక్కటి రిలీజ్ తర్వాత ఆయనతో పాటు అప్పుడు ఆయన యాక్చువల్‌గా అప్పుడే గోనగన్నారెడ్డి సినిమా తీద్దాం అనుకున్నారు ఆయన. ఒక్కడి తర్వాత ఇమ్మీడియేట్‌గా గోనగన్నారెడ్డి. అంటే ఒక్కడు షూటింగ్ జరుగుతున్నప్పుడే గోనగన్నారెడ్డి స్క్రిప్ట్ వర్క్ మొదలుపెట్టాం. హ్మ్. నేను దాని మీద రీసెర్చ్ చేయడం, రకరకాల ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం ఉంది. అప్పట్లో గోనగన్నారెడ్డి జయబేరి బ్యానర్ మీద మురళీమోహన్ గారు, హ్మ్. కిషోర్ గారు తీద్దాం అనుకున్నారు. ఓహో! తీద్దాం అనుకుని గోనగన్నారెడ్డి మొత్తం బ్రీఫ్‌గా చేసి ఎన్టీఆర్ గారికి రాసి ఇవ్వడం కూడా జరిగింది నాకు బాగా గుర్తు. హుహు. సో దాని మీద స్క్రిప్ట్ వర్క్ అది జరుగుతూ ఉండగా ఓహ్! ఎన్టీఆర్ గారికి ఇచ్చారా? ఓకే. ఎన్టీఆర్ గారు గోనగన్నారెడ్డి. హ్మ్. సో దాని మీద అది ఆయన మెయిన్ సెంట్రల్ క్యారెక్టర్‌గా. రుద్రమదేవి క్యారెక్టర్ ఏంటి అంటే రామాయణంలో సీతగా యాక్ట్ చేసింది స్మితా మాధవ్ అని ఒక అమ్మాయి. హ్మ్. ఆ అమ్మాయిని రుద్రమదేవి క్యారెక్టర్‌లో చేద్దామని అనుకున్నారు. అందుకని ఆ అమ్మాయి ట్రైనింగ్ కూడా అయింది. ఇదంతా ఓహో! 2003, 2004 టైంలో. ఓహో! ఈలోగా ఏంటంటే మహేష్ బాబు గారు అర్జున్ సినిమా చేయమని ఆఫర్ వచ్చింది. మళ్ళీ ఇమ్మీడియేట్‌గా ఇమ్మీడియేట్‌గా ఒక్కడి పెద్ద తర్వాత. బ్లాక్ బస్టర్ అయింది కదా! సో రమేష్ బాబు గారు ప్రొడ్యూసర్‌గా వచ్చింది ఆఫర్. ఓహోహో! అందువల్ల గుణశేఖర్ గారు అర్జున్ ప్రాజెక్ట్ మీదకి వెళ్ళారు. ఓహో! సో అర్జున్‌కి కూడా నేను కొంత వర్క్ చేశాను. మదురై వెళ్ళడం, మదురై బ్యాక్ డ్రాప్, ఇన్ఫర్మేషన్ రీసెర్చ్ అంతా. ఆ తర్వాత ఏమైంది అంటే రుద్రమదేవి అది ప్రాజెక్ట్ ఎప్పుడో తర్వాత లేటర్ ఆన్‌గా వచ్చింది ఆయన సినిమా. హ్మ్. బట్ దాని గురించి వర్క్ అయితే ఒక 7, 8 ఏళ్ల పాటు జరుగుతూనే ఉంది. ఓహో! అంటే ఒక్కడు రిలీజ్ తర్వాత గుణశేఖర్ గారు బెంచ్ కార్ కొన్నారు. హ్మ్. ఆ బెంచ్ కార్‌లో ఫస్ట్ టైం నేను, గుణశేఖర్ గారు, నేను, హ్మ్. అనిల్ బండారి అని ఒక అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్ ఆయన తర్వాత డీఓపీ అయ్యారు. హ్మ్. ముగ్గురం వరంగల్ వెళ్ళి వరంగల్ కోట, హ్మ్. ఈ 1000 స్తంభాల గుడి ఇవన్నీ ఫోటోలు తీసుకొచ్చి, వీడియోలు తీసుకుని ఇవన్నీ చేసామన్నమాట. ఓహ్! ఓకే. అలా గుణశేఖర్ గారి దగ్గర నుంచి వచ్చిన తర్వాత అర్జున్ షూటింగ్ స్టార్ట్ అయ్యే టయానికి నాకు పూరి జగన్నాథ్ గారి దగ్గర నుంచి ఆఫర్ వచ్చింది. ఓహో! ఆయనకు ఒక రైటర్ కావాలి. హ్మ్. హ్మ్. సో అలా జగన్ గారి దగ్గరికి వచ్చి 3 ఏళ్ల పాటు ట్రావెల్ అయ్యాను.
ఓకే. అక్కడ గుణశేఖర్ గారి నుంచి మీరు బయటకు వచ్చారు. అంటే గుణశేఖర్ గారు అర్జున్ షూటింగ్లో ఉన్నారు, అదే అదే. నేను జగన్ గారి దగ్గరికి వచ్చాను. జగన్ గారి దగ్గర ఏంటి అంటే నేను చాలా కంఫర్ట్ ఫీల్ అయ్యాను. అంటే ఆయన సినిమా ఉన్నప్పుడు సినిమా పేమెంట్ ఇచ్చేవాళ్ళు, సినిమా లేనప్పుడు మంత్లీ శాలరీ ఇచ్చేవాళ్ళు. ఓహో. సో ఇచ్చేవాళ్ళు, బాగా చూసుకునేవాళ్ళు. మళ్ళీ మీకు ఇందా చెప్పినట్టు ఏంటంటే జగన్ గారికి కూడా సినిమాలు అంటే చాలా ఇష్టం. ఆయన దగ్గర మొత్తం ఒక పెద్ద హోమ్ థియేటరు, దాదాపు అప్పట్లో 2000 3000 డివిడీలు కలెక్షన్ ఉండేది ఆయన దగ్గర. సో నా పని ఏంటంటే ఆయన షూటింగ్ వెళ్ళిపోతే నేను హోమ్ థియేటర్లో కూర్చున్న ఆఫీస్లో రోజుకు 3-4 సినిమాలు ఈజీగా చూస్తుండేవాడిని. చూడడం, వాడితో డిస్కస్ చేయడం ఇలా సాగుతూ ఉండేది. సో నేను వరల్డ్ సినిమా గురించి ఎక్కువ శాతం తెలుసుకుని ఇండస్ట్రీలోకి వచ్చా గుణశేఖర్ గారు, పూరి జగన్నాథ్ గారు. ఓకే. ఇప్పుడు గుణశేఖర్ గారి దగ్గర పనిచేసినప్పటికి ఒక్కడు కూడా పనిచేసారు, ఒక్కడు అర్జున్ ఒక్కడు కూడా గోస్ట్గా కొంత కంట్రిబ్యూట్ చేశాను. ఓకే ఓకే. కానీ పేరు వేసుకోలేదు ఇప్పుడు, గోస్ట్గా కంట్రిబ్యూట్ చేశాను. అదే. ఓకే ఓకే. పూరి గారి దగ్గర పనిచేసిన సినిమాలు సార్ 3 సంవత్సరాలు ఉన్నారు కదా? 3 సంవత్సరాలు. 2003 సెప్టెంబర్ 23 ఆయన దగ్గర ఎంటర్ అయ్యాను నేను. ఆయన ఆంధ్ర వాళ్ళ షూటింగ్లో ఉన్నారు. నైరే నైరే బాబా షూటింగ్ జరుగుతుంది, అక్కడ పిలిపించారు ఆయన. సో వెళ్ళిన తర్వాత ఆయన అప్పుడు యాక్చువల్గా ఏంటంటే మిసెస్ జ్యోతిలక్ష్మి అనే సినిమా వచ్చింది కదా. అవును, జ్యోతిలక్ష్మి. ఆ సినిమా ఆయన ఇంగ్లీష్లో తీద్దాం అనుకున్నారు ఫస్ట్. అవునవును, అనౌన్స్ కూడా చేసినారు. అనౌన్స్ చేశారు. చేసి అది మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు రాసిన నవల మిసెస్ పరాంకుశం. సో ఫస్ట్ ఆ స్క్రిప్ట్ మీద వర్క్ చేశాను నేను. ఇంగ్లీష్లో తీద్దాం అనుకున్నారు. నాగార్జున గారి హీరో, దాంట్లో రవితేజ గారు చిన్న క్యామియో చేస్తా అన్నారు, నా బాగా గుర్తు. అది అయిపోయిన తర్వాత వెంకటేష్ గారు మోహన్ బాబు గారితో స్క్రిప్ట్ ప్లాన్ చేశారు. పూరి జగన్నాథ్ గారు, బూరుగుపల్లి శివరామకృష్ణ గారు ప్రొడ్యూసర్. సో దాని మీద వర్క్ చేశాను. అలాగే చిరంజీవి గారితో ఆయన శ్రీకృష్ణుడు ఫ్రమ్ సురభి కంపెనీ అని ఒక సినిమా ప్లాన్ చేశారు, ఆంధ్ర వాళ్ళ తర్వాత చేయాలనుకున్నారు. ఓకే. సో ఆ స్క్రిప్ట్ మీద వర్క్ చేశాను. సో ఇవన్నీ చేసి శ్రీకృష్ణుడు ఫ్రమ్ సురభి కంపెనీ, సురభి నాటక సంస్థ ఉంది కదా. అవునవును. ఆ సురభి నాటక సంస్థలో కృష్ణుడి క్యారెక్టర్ చేసే పాత్ర చిరంజీవి గారిది. ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్. ఓ, చాలా బాగుండేది. ఇప్పటికి వింటుంటే ఫ్రెష్గా అనిపిస్తుంది. అదే. బట్ ఆంధ్ర వాళ్ళ కొంచెం డిసప్పాయింట్ చేయడం వల్ల చిరంజీవి గారు ప్రాజెక్ట్ మెటీరియలైజ్ కాలేదు. ఆ వెంకటేష్ గారు మోహన్ బాబు గారితో అనుకున్న సబ్జెక్ట్ తర్వాత సూపర్గా వచ్చింది. సూపర్గా మారింది. వెంకటేష్ గారు మోహన్ బాబుతో అనుకున్న లైన్ వేరు, తర్వాత మార్పులు చేర్పులు జరుగుతూ వచ్చాయి. ఓహోహో, సూపర్. సో అలాగా ఆయనతో పాటు ఒకే ఏడాది 7 స్క్రిప్టులు పైగా వర్క్ చేసాము. 2004లో 143 అయితే 1 గంటలో రాసిన కథ. అవునా? సాయి చేశారు. అవును, సాయిరామ్ శంకర్ వాళ్ళ తమ్ముడు. అంటే యాక్చువల్గా ఏంటంటే దానికి ముందు పోకిరి రవితేజ గారితో చేద్దాం అనుకున్నారు ఆయన. అవునా? ఓకే ఓకే. టైటిల్ వచ్చి ఉత్తమ్ సింగ్ సన్ ఆఫ్ సూర్యనారాయణ. పోకిరి టైటిల్ ఉత్తమ్ సింగ్ సన్ ఆఫ్ సూర్యనారాయణ. అంటే ఒక హైదరాబాద్ అమీర్పేట ఆ గురుద్వారా దగ్గర గల్లీలో ఉండే ఒక కుర్రాడు హీరో. సో అతను పేరు ఉత్తమ్ సింగ్. సో అతను సన్ ఆఫ్ సూర్యనారాయణ ఏంటనేది ఒక చిన్న ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఉండేది. అవును. సో దాని మీద స్క్రిప్ట్ అంతా అయిపోయింది. త్రిష గారి హీరోయిన్, ఆవిడకి మెయిల్ చేసాం సినాప్సిస్. తర్వాత నేను రాసిన స్క్రిప్ట్ మీద జగన్ గారు మళ్ళీ వెనక రాసినవి ఉన్నాయి నా దగ్గర. సో ఇలాంటివన్నీ జరిగి రవితేజ గారితో అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. సో చేద్దాం అనుకునేలాగా ఆయన ఆటోగ్రాఫ్ సినిమా చూసి ముచ్చటపడ్డారు రవితేజ గారు. ఆ సినిమా చేసి వచ్చేద్దాం డిసైడ్ అయ్యారు ఆయన. ఆ సబ్జెక్ట్ బాగా నచ్చింది ఆయనకి. సరే జగన్ గారు మేము మధ్యాహ్నం భోజనం చేస్తుండగా ఆయన ఆఫీస్లో ప్రసాద్ గారు మనకు మళ్ళీ గ్యాప్ వచ్చింది, రవితేజ ఆయన ఆటోగ్రాఫ్ సినిమా చేస్తున్నాడు, మనం ఏదైనా కథ అనుకోవాలి, ఏదైనా పాయింట్ చెప్పండి. అంటే నేను ఒక 2 లవర్స్ ఇంటి దగ్గర నుంచి లేచిపోయి వెళ్ళిపోతున్నారు, ఒక యాక్సిడెంట్ అయింది, హీరో చచ్చిపోయింది హీరోయిన్ అనుకుంటుంది, హీరోయిన్ చచ్చిపోయిందని హీరో అనుకుంటున్నాడు, ఇప్పుడు వాళ్ళిద్దరు ఎలా కొలుస్తారు, ఇది పాయింట్ అని. అంటే ఆయన మేము లంచ్ చేస్తూ మాట్లాడేలాగా అంటే ఒక 1 గంటకు మొదలైతే దాదాపు 3 గంటల కథ అయిపోయింది. అవునా? అయిపోతే రవితేజ గారు మధ్యాహ్నం వచ్చాడు. ఆయన వచ్చిన తర్వాత జగన్ గారు ఫస్ట్ రవితేజ గారు చెప్పారు, చెప్పి ప్రభుదేవతో అనుకుంటున్నాను అని. ఎందుకు సాయి ఖాళీగా ఉన్నాడు కదా వైజాగ్లో అని పిలిపించండి అన్నారు రవితేజ గారు. అలాగే సాయిరామ్ శంకర్ గారు హీరో అయ్యారు. 143 క్లైమాక్స్ వాటికి మంచి పేరు వచ్చింది. సో అలాగే 143 సూపరు, పోకిరి, అలాగే దేశముదురు కొంతవరకు చేశా. అలాగే బుజ్జిగాడు కూడా సూపర్ టైంలోనే రెడీ చేసిన లైను. అవునా? ఓకే. అంటే నాగా సూపర్ కథ సెట్ అవ్వట్ల ఇద్దరు హీరోలది, అందుకే నేను ఒక్కడి మీద చేద్దామని. ఇది లాస్ట్ సమ్మర్ అని టామ్ క్రూజ్ యాక్ట్ చేసిన సినిమా. ఒకళ్ళని చంపడానికి హీరో ఒక విలన్ చంపడానికి వచ్చి సుపారీ చేసుకుని ఉన్నవాడు అనుకోకుండా
గాయపడి ఎవరిని చంపడం సుపరితం అతని ఇంట్లోనే షెల్టర్ తీసుకోవాలి. ఇది లాస్ట్ సమ్రాయ్ పాయింట్. అది ఫేస్ చేసుకుని బుజ్జిగాడు కథ తయారైంది. అలాగే బౌంటీ హంటర్ అనే పాయింట్ డామినో అని ఒక హాలీవుడ్ సినిమా, అవును. దాని నుంచి ఇన్స్పైర్ అయ్యి ఏక్ నిరంజన్. ఏక్ నిరంజన్, అవును. సో ఈ స్క్రిప్ట్లన్నీ కూడా దాదాపు 2004లోనే రెడీ అయినవి. ఓహో, సో జగన్ గారి దగ్గర చాలా ఫాస్ట్గా ఉంటుంది అదేలే. స్క్రిప్ట్ రైటింగ్ కానీ డిస్కషన్ కానీ. మ్మ్. అలా ఆయనతో పాటు 2006 వరకు కూడా ఆయనతో పాటు ఉన్నాను. ఆ ఓకే తర్వాత బయటకు వచ్చాను. ఓకే ఓకే.